హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే దురంధర్ మూవీ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇందులో మెయిన్ లీడ్ వచ్చేసి రణవీర్ కపూర్ అనమాట. చాలా అంటే చాలా ఘోరంగా యాక్ట్ చేసిండు అనమాట. ఘోరంగా అంటే మామూలు ఘోరంగా కాదు, ఒక ఆ ఎనిమల్కి మించిపోయిందనమాట. సో అంత ఘోరంగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం దురంధర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రక్కీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. సో దురంధర్ మూవీ అంటే మూవీ కాన్సెప్ట్ ఏంటంటే వచ్చేసి జరిగిన రియల్ కంటెంట్ అన్నమాట, రియల్ స్టోరీ అన్నమాట. మన ఇండియాలో రా ఏజెంట్ ఉంటాడు అనమాట. మన ఇండియా తరపున రా ఏజెంట్ ఉంటాడు. సో తను పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో ఉండే మాఫియాలో కలిసి అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ ఉన్న రహస్యాలన్నీ మన ఇండియాకి చేరవేసి వాళ్ళని పట్టించి అది వాళ్ళ నుండి మనకి ఏం థ్రెడ్ లేకుండా చేయడమే అన్నమాట. సో ఇది సినిమా మొత్తం కాన్సెప్ట్ అనమాట. సో ఇలా రా ఏజెంట్గా రణవీర్ కపూర్ ఉంటాడన్నమాట. చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే ఈ మూవీ చూసిన తర్వాత. అంతలా యాక్ట్ చేసిందనమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇక్కడ నుండి ఇండియా నుండి తను పాకిస్తాన్‌కి ఎలా ఎళ్తాడు? తనని ఎవరు పంపిస్తారు? అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఉండే సిట్యుయేషన్స్ ఏంటి? తనను ముస్లింలలో కలిసిపోయి అక్కడ వాళ్ళకి అనుమానం రాకుండా ఎలా నిలదొక్కుకున్నాడు? అక్కడున్న ఇన్ఫర్మేషన్ ఇండియాకి ఎలా చేరవేసిండు? ఆ టైంలో మన ఇండియాలో జరిగే దాడులేంటి? అక్కడికెళ్ళి తన అనుమానం వచ్చిన ప్రతిసారి అక్కడ ఎలా నిలదొక్కుకున్నాడు అని జెప్పేసి కొన్ని సీన్‌లుంటాయి. అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్నిసార్లు పాకిస్తాన్ వాళ్ళకి అక్కడున్న మాఫియాకి అతని మీద అనుమానం వచ్చినప్పుడు తను రియాక్ట్ అయిన విధానం జూస్తే తను టోటల్‌గా ముస్లింగా మారిపోయిండా? టోటల్‌గా ఇండియాకి అపోజిట్ అయిండా అని అనిపిస్తదనమాట. అది చెప్పనీకి రాదు. ఒక లీవింగ్ అట్లుంటది. యాక్ట్ జేయడం, మార్చుకోవడం ఇలాంటివి గాకుండా తన లీవింగ్ అట్లా ఆ విధంగా ఉంటదనమాట మూవీలో. చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది. సినిమా మొత్తం వచ్చేసి పాకిస్తాన్‌లో ఉంటది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కట్‌లో ఇండియాని చూపిస్తారు. సో సినిమా మొత్తం పాకిస్తాన్‌లో ఉంటది. ఆ గెటప్, ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే దాంట్లోనే అక్కడ పాకిస్తాన్‌లో ఉన్న పీపుల్స్ ఏ విధంగా సఫర్ అయితున్నారో, ఏ విధంగా బాధపడుతారో, అక్కడ ఉన్న బలూచిస్తాన్ ఉంది గదా! అక్కడున్న పీపుల్స్‌ని ఏ విధంగా అణిచివేస్తున్నారో, ఏ విధంగా వాళ్ళని ఎట్లా అంటే ఆహ్, గట్టిగా పట్టి వాళ్ళని పీడిస్తున్నారు. లైక్ దట్ అట్లనమాట. సో వాళ్ళని ఫోర్స్ చేసి ఉంచడం లాంటి లైక్ దట్ అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ మీద సినిమా బీభత్సంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. టోటల్‌గా నాకు చూసినప్పుడైతే ఒక ఇండియాకి ద్రోహం జరిగితే ఎలా ఉంటది? ఎలా రియాక్ట్ అయితరు? ఇండియా తలుచుకుంటే ఏం చేయగలుగుతది? ఆ! ఆహ్, ఇండియాకి ఎంత పవర్ ఉంది అని చెప్పేసి నాకైతే అలా అర్థమైందనమాట మూవీ చూసిన తర్వాత. సో ఇది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. మీరు కూడా ఖచ్చితంగా ఎళ్లి చూడండి. అది ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఆ సిట్యుయేషన్ ఏంది? ఒక రా ఏజెంట్‌గా ఉన్న పర్సన్ పాకిస్తాన్‌లోకెళ్ళిన తర్వాత ముస్లింలుగా మారి ఆ! అక్కడ ఎదుర్కొనే సిట్యుయేషన్ ఏంది? వాళ్ళ నుండి థ్రెడ్ ఉంటే ఎలా బయటపడతాడు? ఎలా సర్వైవ్ అయితాడు? అనుమానం వచ్చినా రాకుండా ఎలా ఉంటాడు? ప్రతి సీన్ హైలైట్ అన్నమాట. సో, మీరు ఖచ్చితంగా చూడనట్లయితే ఇప్పుడే ఎళ్లి మూవీ చూడండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకొస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అంటిల్ దెన్ బై బాయ్.